ఈ కార్యక్రమం నిర్వహించాలని, ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మిత్రులు మల్లికార్జున్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అమూల్యమైన సందేశం అందించుకున్నారు. ఇప్పుడు భద్రయ్య గారి కుటుంబ సభ్యులు మరియు దుర్గారావు గారి కుటుంబ సభ్యులు మన అతిథులకు చిరు సత్కారం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అతిథులకు చిరు సత్కారం కుటుంబ సభ్యుల చేత. కార్యక్రమానికి హాజరైనటువంటి అతిథులకి స్నేహం కోసం జ్ఞాపికల బహుకరణ మల్లికార్జున గారు, విజయబాబు గారు, కన్నయ్య గారికి శాలువాతో అతిథి గౌరవ సత్కారం. అందరికీ కూడా స్వరమాలిక కల్చరల్ అసోసియేషన్ వారి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కార్యక్రమం కళాకారుల చేత శాస్త్రీయ నృత్యం, కూచిపూడి, అన్నమాచారి కీర్తన, అదివో వల్ల అధినేత శ్రీ ఎస్వి రమణ గారు వారి దంపతులు పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒక్కసారి ముందుకు రావాలి. ఎస్వి గారు మరియు వారి శ్రీమతి రమణ గారు. అదేవిధంగా నటరాజు గారు, మహేష్ గారు నృత్య దర్శకులు. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ఖమ్మం జిల్లా ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అందరికీ కూడా ఈ సకాల వర్షాలతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు ఖమ్మంలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మల్లికార్జున గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఖమ్మం జిల్లాలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తాం. స్నేహం కోసం మైగూర సినీ గీతాన్ని ఈ కార్యక్రమాన్ని స్వరమాలిక కల్చరల్ అసోసియేషన్ తరఫున మేము నిర్వహించడం నిజంగా మాకు గర్వకారణంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చిన వెంటనే విచ్చేసిన విజయబాబు గారికి మరియు పుల్లూరు బ్రహ్మయ్య గారికి, వివిధ అతిరథ మహారథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో రావాలని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.